ఏబిఎన్ రాధాకృష్ణ గారు గత శనివారం చేసినటువంటి వ్యాఖ్యలకి గడిచినటువంటి వారం రోజులుగా వైసీపీ శ్రేణులు కావచ్చు, అలాగే కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో బాగా దీని గురించి చర్చ నడిచింది. దీన్ని చాలామంది ఖండించడం కూడా జరిగింది. అయితే మరలా మొన్న శనివారం ఆయన కొత్తగా మరలా వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో కొత్త విషయాలను మరలా మాట్లాడటం జరిగింది. గత వారం చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థించుకుంటూ నేను ఆడవాళ్ళని ఎక్కడా కించపరచలేదు అనేది ఆయన ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే మరొక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. సో ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నటువంటి సమయంలో, అంటే దాదాపుగా 25 ఏళ్ల క్రితం మీ కుటుంబంలో జరిగినటువంటి ఒక దిగ్భ్రాంతికర సంఘటన గురించి నేను ప్రస్తావించాల్సి వస్తుందేమో అని అనుకుంటున్నాను అని చెప్పి, బయట పెట్టాల్సి వస్తుందేమో అని నేను ఆలోచిస్తున్నానని ఆయన ప్రస్తావించడం జరిగింది. సో ఇవే కాదు, ఇంకొన్ని విషయాలు కూడా ఆయన మాట్లాడారు. ఓవరాల్గా ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం సందీప్ గారు, మీకు టీవీ వీక్షకులకు. థ్యాంక్ యూ సార్. ఏబిఎన్ రాధాకృష్ణ గారి వ్యాఖ్యలు బహుశా మీరు కూడా చూసే ఉంటారు. అయితే ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థించుకుంటాం ఒక ఎత్తు అయితే, ఒక విషయాన్ని బయట పెడతాను అని చెప్పి ఆయన మాట్లాడటం ఇంకొక ఎత్తు. అంటే దీన్ని ఎలా చూడాలి? ఇది ఒక బ్లాక్ మెయిల్ గా అనుకోవాలా, లేదంటే దీన్ని ఎలా అనుకోవాలి? అలాగే జగన్ తనకు తన అవినీతి సంపాదనలో కొంత ముడుపులు ఇస్తానంటే నేను ఒప్పుకోలేదు అనేది కూడా ఆయన ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. పార్టీలో సుదీర్ఘకాలం ఉన్న వ్యక్తి మీరు, సీనియర్ నాయకులు, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు వాస్తవాలు ఏంటి? ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏ రోజైనా సరే వైఎస్ఆర్ కుటుంబం గురించి, అదేవిధంగా వైఎస్ఆర్ కుటుంబంలోని ఏ వ్యక్తి గురించి అయినా సరే ఆయన విషం కక్కకుండా ఉన్నాడా అనేది మనం మొదటిసారి గమనించాలి. ఆయన ఏ స్థాయిలో విషం చిమ్మేవాడంటే, సాక్షాత్తు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆ 2 పత్రికలు అంటూ పేరు పెట్టే స్థాయికి ఇతను ఎదిగాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఉద్దేశించి ఆ 2 పత్రికలు అనేటటువంటి మాటని ఆయన వాడింది. ఇక్కడ వీళ్ళు మీడియా అనే అస్త్రాన్ని గొడుగునడ్డం పెట్టుకొని వీళ్ళు అక్రమ సంపాదన కోసం మాత్రమే మీడియా నడుపుతున్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి స్థానంలో ఉంటాడు వేమూరి రాధాకృష్ణ. ఈ అక్రమ సంపాదనలో బెదిరింపులు చేసేటటువంటి గుణం ఉన్నవాడి ఆలోచనలు ఈ విధంగానే ఉంటాయి. ఎవరైనా సరే 25 ఏళ్ల నాడు జరిగింది నేను ఇప్పుడు బయట పెడతా, అక్కడ జరిగిన దానికి సమాధానం చెప్పబోయా. నువ్వు ఆడవాళ్ళని కించపరచలేదు అని నువ్వు అంటే సరిపోద్దా? ఆడవాళ్ళని ఎంత నీచంగా కించపరిచావో అందరికీ అంత స్పష్టంగా అర్థమైన తర్వాత నేను అన్నదేమీ లేదు, నేనేమి అనలేదు, ఇది బ్లాక్ మెయిలింగ్ కాక మరొకటి ఏమైంది? బ్లాక్ మెయిలింగ్ అనమాట. అంటే నువ్వు మా చేతిలో అధికారం ఉంది, నా వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నారు, నా మీద మీరు విమర్శలు చేయగానే నాకన్నా ముందుగానే చాలా మంది బయటకు వచ్చేశారు. హోంమంత్రి వచ్చింది, నారా లోకేష్ గారు వచ్చారు, వెంకయ్య నాయుడు గారు వచ్చారు, పార్టీలోని ప్రతి ఒక్కరు కూడా నా వెంట ఉన్నారు. నువ్వేమీ నన్ను చేయలేవు, నువ్వేమీ నన్ను పీకలేవు అనే అహంకారంతో మాట్లాడేటటువంటి మాటలు ఇవి. ఈ అహంకారం అనేది ప్రజాస్వామ్యంలో చెల్లదు. అధికారం అనేటటువంటి దర్పంతో నువ్వు అధికారంలో భాగస్వామివే. నువ్వు లేకపోతే మీకున్న పేరేంటి? కిరసనాయల కిట్టు అనే పేరు ఉంది మీకు. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆ సంపద? రోసయ్య గారు చెప్తారు, చైన్ పడితే చైన్ వేసుకొని మళ్ళీ చేతులు కడుక్కోవడానికి ఆయన ఇంట్లోకి వెళ్ళి దండం పెట్టినటువంటి పరిస్థితి అంటయింది. అలాంటి వాడికి ఈ రోజున 100 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వస్తుందండి? నీవు అవినీతి చేసేటటువంటి వాడివి, అవినీతి తిమింగలాని నువ్వు వీణావాణి వాళ్ళ పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళ అప్పజెప్పాల్సినటువంటి డబ్బులు అప్పజెప్పకుండా వాళ్ళ మీదే ఎదురుదాడి చేసినటువంటి వ్యక్తివి నువ్వు. నీలాంటి వాడు
ఎవరో డబ్బు ఆఫర్ చేస్తే ఆ డబ్బును కాదన్నాను అని నువ్వు కానీ చెప్పుకుంటే ఒక ఎట్లా ఉంటదంటే ఇది దెయ్యాలు వేదాలు చెప్పినట్టుగా ఉంటుంది. కరెక్ట్ గా చెప్పాలంటే నువ్వు ఒక పెద్ద భూతానివి. ఏబిఎన్ అంటేనే ఆంధ్ర బూత్ ఛానల్ అని పేరు. ఆ భూతానివి నువ్వు, బూతులు మాట్లాడే నువ్వు నీతులు చెబితే నమ్మటానికి ఇక్కడ ఎవరో సిద్ధంగా లేరు. డైవర్షన్ పాలిటిక్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నీవు కావచ్చు, మీ అందరు కూడా ఒకే విధంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే అమరావతికి లో జరుగుతున్నటువంటి అవినీతిని వెలిబుచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతిలో పారబోస్తున్నటువంటి డబ్బుని, ఇది రాష్ట్రానికి భారం అవుతున్న విధానాన్ని తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ప్రత్యామ్నాయంగా ప్లాన్ బిని చెప్తే అది ప్రజల్లోకి వెళ్లకుండా అది ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళిద్దో, మరి రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారుల ముడ్డి కిందకి నీళ్లు ఎక్కడ వస్తాయో అనే భయంతో డైవర్షన్ పాలిటిక్సే తప్ప ఇలాంటి ఉడత ఊపులకి, ఇలాంటి వాటికి భయపడేటటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ కాదు. వైఎస్ఆర్సీపీ ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి పార్టీ. అందువల్లే ప్రజాస్వామ్యయుతంగా అక్కడ నిరసన కార్యక్రమం చేయాలని చూస్తే దాన్ని కూడా దాడి అని బయటకు వచ్చినటువంటి వెంకయ్య నాయుడు లాంటి వ్యక్తులను కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా చెల్లేటటువంటి పరిస్థితులు కావు. ఇవి ఎక్కడ కూడా ప్రజలు ఆమోదం పొందేటటువంటి కావు. మీరు ఎంత డైవర్షన్ చేయాలనుకున్నా ప్రజల్లోకి మావిగన్ అనేటటువంటి ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమే కదా, 2 లక్షల కోట్లు పైగా డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, దాంట్లో 10% ఖర్చు పెడితే చాలు అని చెప్పేసి ఆయన ప్రత్యామ్నాయం చూపిస్తుంది నిజమే కదా అని ప్రజలు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. మీరు డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగించుకుంటూ మానసిక తృప్తి మీరు చెందటమే కానీ ప్రజలకు చేరాల్సిన మెసేజ్ చేరిపోయింది. ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. సరే, అయితే ఎప్పుడైతే రాధాకృష్ణ గారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగిందో దీని తర్వాత కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కొన్ని ప్రశ్నలు కొంతమంది లేవనెత్తుతున్నారు. అవేంటి అంటే, ఒకటి, వివేకానంద రెడ్డి గారిని ఎంపీ సీటుకి రాజీనామా చేయమని చెప్పి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారని, రాజశేఖర్ రెడ్డి గారు స్వయంగా రోసయ్య గారితో భరించలేకపోతున్నాను, నువ్వు అసలు ఇక్కడ ఉండొద్దు, బెంగళూరు వెళ్ళిపో అని చెప్పి జగన్కి చెప్పాను, హైదరాబాద్లో ఉండొద్దు అన్నాను అనే విషయం రోసయ్య గారి దగ్గర ప్రస్తావించారని, ఇంకా కొన్ని ప్లాట్ఫామ్స్లో అయితే ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు భోజనం చేస్తున్నటువంటి కంచం రాజశేఖర్ రెడ్డి గారి మీదకి విసిరేశారని, ఇలాంటి రకరకాలైనటువంటి వాదనలు తెర మీదకి తీసుకొస్తున్నారు. 25 ఏళ్ల క్రితం జరిగింది ఇదేనా, దీని గురించా రాధాకృష్ణ మాట్లాడింది, దీని గురించా రాధాకృష్ణ చర్చిస్తుంది అనేది రకరకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి. అసలు వాస్తవాలు ఏంటి సార్? ఇవన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద విషం చిమ్మేటటువంటి ప్రక్రియలో భాగంగా జరిగినటువంటి ఆధారరహితమైనటువంటి ఆరోపణలే తప్ప వీటిలో ఏ ఒక్క వాస్తవం కూడా లేదండి. రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి అతి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తిని నేను. రాజశేఖర్ రెడ్డి గారి తల్లి గారు మరణించిన సమయంలో అక్కడికి వెళ్ళి ఆ కర్మకాండల కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తిని నేను. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ సమాధిలో మట్టి వేసినటువంటి వ్యక్తిగా, వివేకానంద రెడ్డి గారి ఇంట్లో అనేక సార్లు బ్రేక్ఫాస్ట్ చేసినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. వివేకానంద రెడ్డి గారు తన అల్లుడైనటువంటి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి బెదిరింపులకు గురయ్యాడు. ఈ రోజు ఉన్నటువంటి ఈనాడు పత్రికలో కూడా మీరు
నేను ఆ క్లిప్పింగ్ ని మీకు పంపిస్తాను. ఆ రోజు ఈనాడులో కూడా రాజశేఖర్ రెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన వివేకానంద రెడ్డి గారిని బెదిరించినట్లుగా, నీవు ఇంకెంతకాలం ఉంటావు రాజకీయాల్లో, నేను ఎంపీగా కంటెస్ట్ చేయాలి, వాళ్ళ కుటుంబమేనా, మనకు రాదా, ఈ సీటు నీకు బదులుగా నాకు ఇప్పించండి అని చెప్పేసి అబద్ధం ఆడినటువంటి, అదే ఆయన బెదిరించినటువంటి పరిస్థితి. దాని మీద, దానికి ఆ ప్రపోజల్కి విస్తుపోయినటువంటి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మీద చేసుకున్నారు. ఒకే ఒక్క బిడ్డ అయినప్పటికీ కూడా మీ లిమిట్స్ లో మీరు ఉండండి అని చెప్పడానికి ఆ రాజశేఖర్ రెడ్డి గారి మీద చేసుకుంటే దానిని ఉలవల చెలవలుగా అటు తిట్టు ఇటు తట్టు తిప్పటం అనేది అలవాటేనండి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి. మీకు ఒక సజీవమైన ఉదాహరణ చెప్తాను. 7 కొండలను 2 కొండలు అనే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రస్తావన ఎందుకు చేశాడు? అక్కడ తిరుమలలో ఎన్నికలు జరిపించాలి అని జయచంద్ర నాయుడు అనేటటువంటి వాళ్ళ నాయకుడి చేత అక్కడ కోర్టులో పిటిషన్ వేయించాడు. ఆ పిటిషన్ లో అప్పుడు లేటెస్ట్ గా చల్లా కొండయ్య కమిషన్, అంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చల్లా కొండయ్య కమిషన్ వేసినటువంటి ఏదైతే ఏరియా ఉన్నదో ఆ ఏరియా 2 కొండల పరిధిలోకి వస్తుంది, మిగతా ఏరియా ప్రాంతం అంతా కూడా ఎన్నికలు పెట్టుకోవచ్చు అనే విధంగా వేయించాడు. వేయిస్తే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? ఏదైతే చల్లా కొండయ్య కమిషన్ పేర్కొన్నటువంటి ఏరియాలో ఎన్నికలు పెట్టడానికి లేదంటే ఆ ఏరియా ఏమిటో బాగా తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి, ఆ చంద్రబాబు నాయుడు ఇదుగు రాజశేఖర రెడ్డి క్రిస్టియన్ కాబట్టి 7 కొండల వాడు కాదంట, మనం పుట్టి పెరిగిన దగ్గర నుంచి కూడా 7 కొండల వాడ, వెంకటరమణ, ఆపద ముక్కల వాడ, గోవిందా గోవిందా అనుకుంటాం. అటువంటి 7 కొండలకి 5 కొండల్ని మింగేశాడు రాజశేఖర రెడ్డి అనే ప్రచారాన్ని చేసినటువంటి వ్యక్తులకి ఇలాంటి చేయటం ఒక లెక్క చెప్పండి మీరు. 2 కొండలనే ప్రచారాన్ని చేసింది వాళ్ళు. మరి అక్కడ ఉన్నటువంటి శేషాద్రి, గరుడాద్రి, నీలాద్రి, అంజనాద్రి, వృషభాద్రి ఇవన్నీ కూడా 7 కొండలు కూడా శ్రీవారికే చెందినవని చెప్పేసి జీవో తెచ్చిన ఆయనేమో, జీవో నెంబర్ 647 తెచ్చిన ఆయనేమో రాజశేఖర్ రెడ్డి. జీవో వాటిని శ్రీవారి గౌరవాన్ని, ప్రతిష్టను పెంచినటువంటి ఆయనేమో 7 కొండల్ని కాదు అంట 2 కొండలు చేసినటువంటి వ్యక్తిగా చేశారు. మరి వీళ్ళేమో బుద్ధిమంతులాగా ప్రజల్లో ప్రచారం, మీడియాని చేతులు పెట్టుకొని చలామణి అయ్యారు. ఇలాంటి విమర్శలకు ఇక్కడ ఇంకొక తాజా ఉదాహరణ కూడా మీకు చెప్పాలండి. ప్రాక్టికల్ గా మేము చేసిన ఉదాహరణ, మేము అనుభవించింది. కొంతమంది లెక్చరర్స్ పులివెందులో స్వయంగా వెళ్ళాం సార్, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినటువంటి సమయంలో. ఓకే, ఏమి జరిగిందన్నటువంటి తెలుసుకోవడానికి ఆ ఇంటి చుట్టూ మేము వెళితే, ఆ ఇంటి చుట్టూ 10 ఇళ్ళు మేము కలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆరోపణలన్నీ ఆయన అల్లుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి మీద చూపించారండి. 10 ఇళ్లలో 8 ఇళ్లలో అదే విధంగా 2 ఇళ్ల వాళ్ళు మాత్రమే కాదు అనలేదు, అవును అనలేదు, మాకు తెలియదండి, మాకు ఎందుకు అన్నారు. 8 ఇళ్ళు మాత్రం రాజశేఖర రెడ్డి మీద చూపించారండి. కానీ ఇంతటి నివురు కప్పిన నిజాన్ని కూడా కప్పేసి మబ్బేసి దాన్ని బాహ్య ప్రపంచానికి తెలియకుండా చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే అతను ఏబిఎన్ రాధాకృష్ణ. ఓకే, ఏదైనా చేస్తాడు అతను.
అతను సరే. ఏదైనా చేస్తాడంటే ఎంత దుర్మార్గానికైనా ఒడిగడతాడు. ఇక్కడ మీకు గతంగాని గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు సార్. ఉమ్, అంటే 29 మంది నడిచారు ఆయన వెంట. వాళ్ళలో బెదిరించి లొంగ తీసుకొని సోనియా గాంధీ పిలిపించుకొని 11 మందిని వెనక తీసుకుంది. 18 మంది మిగిలారు సార్. ఈ 18 మంది బై ఎలక్షన్కి వెళితే ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తాను సర్వే చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు 18 సీట్లలో 12 కోల్పోతున్నట్లుగా 3 ఆర్లు పనిచేశాడండి. 6 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 6 అధికార కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, 6 అప్పటి ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీకి వస్తాయని చెప్పేసి ఒక ఫేక్ దాన్ని ఏమంటారు సర్వే ఒకటి చేయించి జనం మీదకి వదిలాడండి. రిజల్ట్ ఏమైంది? 16 వైఎస్ఆర్సీపీ గెలిచింది, 2 కాంగ్రెస్ గెలిచింది, 18 చోట్ల ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు రాల. అంటే అతను చెప్పేటటువంటి అబద్ధాలకి నిజానికి అంత తేడా ఉంటుంది అనే దానికి నేను మీకు జరిగినటువంటి సత్యాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎస్ సార్. అయితే ఇక్కడ చివరి ప్రశ్న. మీ పార్టీకి చెందినటువంటి నాయకులు చాలా మంది మీడియా ముందు చెప్పేటువంటి అంశం, మా నాయకుడు చాలా సంయమనం పాటించేటువంటి వ్యక్తి, ఎక్కడా కూడా ఒక స్టెప్ తొందరపడి తీసుకునేటువంటి వ్యక్తి కాదు, ఆ కారణం చేతే ఈరోజు రాధాకృష్ణ ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాడు, లేదంటే పరిస్థితులు వేరేగా ఉంటాయని. కానీ ఇందుకు భిన్నంగా సోషల్ మీడియాలో చూస్తే పెట్టే పోస్టులు, దీని గురించి హైకోర్టు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. 2029లో మేము వస్తే జగన్ 2.0 చూపిస్తాం, రప్ప రప్ప రప్ప, గంగమ్మ తల్లి జాతరలో ఏటపోతులు నరికినట్టు నరుకుతాం. సో ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి అసలు? ఇది మీ పార్టీ శ్రేణులు చేస్తున్నవేనా, లేదంటే వేరొకరు చేసి మీ పార్టీ మీద రుద్దుతున్నారా? హైకోర్టు జోక్యం చేసుకుని దీని గురించి మందలించే పరిస్థితి వరకు ఎందుకు వస్తుంది? ఇలాంటివి బహిరంగంగా పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ మనం అతను ఎవరో చూసాం సార్, వర్రా రెడ్డి పేరుతోటి విజయమ్మ గారి శీలాన్ని శంకిస్తూ ఒక పోస్ట్ పెట్టించారు సార్ అతని పేరుతోటి. ఆ పోస్ట్ పెట్టింది ఎవరనేది తేలిస్తే ఉదయ్ అనేటటువంటి వ్యక్తి, అతను తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా నాయకుడని తేలింది. దాని మీద అప్పట్లో ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది. ఈ విధంగా ఫేక్ అకౌంట్లతోటి ఒక ఫేక్ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి, ఏది ఇందాక చెప్పిన 2 కొండలు, ఎందుకంటే యథా రాజా తథా ప్రజ, వాళ్ళ నాయకుడే ఆధారపడిందే అబద్ధాల మీద. రాజశేఖర రెడ్డి గారు అంటా ఉండేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి మునిశాపం ఉంది, నిజం చెబితే తల 1000 ముక్కలవుతుందని. ఆ శాపం ఉన్నట్లుగా అబద్ధాల మీదే తన యొక్క రాజకీయ మనుగడను కాపాడుకునేటటువంటి చంద్రబాబు నాయుడు పోషించేటటువంటి వ్యక్తులు ఎలా ఉంటారండి? అసలు ఈ రప్పరప్ప చరిత్ర ఏంటండి? ఎవరైనా సరే ఎక్కడైతే వ్యక్తి విగ్రహావిష్కరణకు పోతూ, మరణించినటువంటి వ్యక్తి విగ్రహావిష్కరణకు పోతూ ఏ విధమైనటువంటి ఆ నాయకుడికి స్వాగతం పలకటానికి ఏ విధమైనటువంటి స్లోగన్స్ రాసుకుంటారండి? ఎవరైనా సరే నాయకుడిని జైలు కొడుతూ జైలు కొడుతూ స్లోగన్స్ రాసుకుంటారు. రప్ప రప్ప అనే మొట్టమొదటి స్లోగన్ రాసి బయట పెట్టినటువంటి వ్యక్తి కూడా ఎన్నికల సమయం వరకు కూడా, ఎన్నికల రిజల్ట్ ప్రకటించడానికి ముందు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఆ రప్పరప్ప బ్యానర్ పెట్టుకున్నటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళకున్నటువంటి ఏదో పింఛనో ఏదో తొలగించేసిందని వాళ్ళ మీద కోపంతో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో
నేను చేరాను అని అక్కడ లోకల్ వాళ్ళకి చెప్పుకొని ఆ బ్యానర్ పట్టుకొని నిలబడ్డాడు. ఆ బ్యానర్ వెనకాల ఎవరుంటారండి? ఆ బ్యానర్ వెనకాల, ఆ బ్యానర్ పెట్టడం వెనకాల ఎవరు ఉంటారు? ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం వాళ్లే తప్పులు చేసి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవటం లేదేనో, ఎంత ఈయనని ఎంత రెచ్చగొట్టినా సరే సమన్వయం పాటిస్తున్నాడే అనే దానికోసం తీసుకొచ్చిందే కానీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు అన్నారు. ఒక మీడియా నిర్వాహకులుగా మీకు ఐడియా ఉండే ఉంటుంది. జగన్ ఓడిపోయారు కానీ చావలేదు అనే మాట స్పీకర్ అంటే, ఈయనేమన్నాడంటే లేయనీయకుండా సమాధి చేయాలి, కాంక్రీట్ వేయాలి అన్నాడు. వీళ్ళు ఆ విధంగా వేయటం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. జగన్ వెంట జనం రాకుండా ఉండాలి, జగన్ పేరు ఎత్తకుండా ఉండాలి, జగన్ జెండా పట్టుకునేటటువంటి వ్యక్తి ఉండకూడదు అని ఆయన ఏ పర్యటనకు బయటకు వచ్చినా సరే విచిత్రమైనటువంటి ఆంక్షలు పెట్టి, దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడికి లేని విధంగా ఆంక్షలు పెట్టి అడ్డుకోవాలని ప్రయత్నిస్తే వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా బొమ్మైపోయి విపరీతంగా ప్రజలు ఊహించిన దానికన్నా, మేము ఊహించిన దానికన్నా, వాళ్ళైతే మేము ప్రయత్నాలు చేశాం కదా జనం ఎవరు రారని వాళ్ళు అనుకొని ఉంటారు. కానీ మేము ఒక 30,000 మంది 40,000 మంది వస్తే చాలు అనుకుంటే దానికి రెట్టింపు 2 రెట్లు 3 రెట్లు జనం వచ్చి ఆ యొక్క కార్యక్రమాల్ని దిగ్విజయం చేసేది చూసి తట్టుకోలేక ఏడుపు గొట్టుగా పెట్టించినటువంటి పోస్టులు, ఆ పోస్టులకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక 10 మందికి పైగా వైఎస్ఆర్సీపీ వాళ్ళని అరెస్టు చేసి లోపల పెట్టి, ఉదాహరణకి పెద్దిరెడ్డి సుధా, అదేవిధంగా ఆయన అనేక మంది నాయకులు ఉన్నారు. ఆ కుర్రోళ్ళందరినీ ఒక 10 మందిని నేను గ్యాదర్ చేసి వాళ్ళ వాయిస్ మొత్తం కూడా వాళ్ళు జైల్లో పడినటువంటి కష్టాలు, వాళ్ళకు బెయిల్ వచ్చినటువంటి తీరు, వాళ్ళు పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా భవిష్యత్తులో నేను ప్రజల ముందుకు బహిర్గత పరచబోతా ఉన్నాను. ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాను. అప్పటికి ప్రజలకు తెలిసి వస్తుంది లోపల ఏం జరుగుతుంది అనేది, ప్రజలకు చాలా స్పష్టంగా తెలిసి వస్తుంది. వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడిచేటటువంటి వ్యక్తులు ఎవరు కూడా రెచ్చిపోవటం, అహంకారంతో ప్రవర్తించటం, తప్పుడు పనులు చేయటం చెయ్యరు. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.